సంజీవ్ గోయంకా వేల కోట్లు ఖర్చుపెట్టి ఐపీఎల్లో సాధించలేని కలను ఇంగ్లాండ్లో జోస్ బట్లర్ చేసి చూపించాడు. లక్నో సూపర్ జైంట్స్ను కనీసం టాప్ 5లో కూడా నిలబెట్టలేకపోయిన రిషబ్ పంత్ను చూసి నవ్వాలో, సీజన్ మధ్యలో టీంను టేకోవర్ చేసి 6వ స్థానం నుంచి ట్రోఫీ గెలిపించిన బట్లర్ కెప్టెన్సీని చూసి షాక్ అవ్వాలో అర్థంకాక క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెడుతోంది. అయితే కప్ కొట్టాక సంజీవ్ గోయంకా చెప్పిన సంచలన విషయాలేంటి? ఇండియన్ ప్రీమియర్ లీగ్ బాస్లో ఇంగ్లాండ్ క్రికెట్ను కొనేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందా? అసలు మాంచెస్టర్ సూపర్ జైంట్స్ ఎలా చరిత్ర సృష్టించింది? ఆ నరాలు తెగే లాస్ట్ బాల్ థ్రిల్లర్ వెనుక ఏం జరిగిందో వివరంగా మాట్లాడుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. క్రికెట్ చరిత్రలో 2026 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఈ 100 బాల్స్ క్రికెట్ టోర్నమెంట్లో ఈసారి భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎలా పెరుగుతుందో ఈ 2026 100 సీజన్ దీనికొక నిదర్శనం. ఈ లీగ్లోని 8 జట్లను ప్రైవేట్ పెట్టుబడిదారులకు విక్రయించాలని బోర్డు నిర్ణయించింది. దీంతో లక్నో సూపర్ జైంట్స్ యజమాని సంజీవ్ గోయంకాకు చెందిన ఆర్పీఎస్జీ గ్రూప్ మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టులో ఏకంగా 70% వాటాను కొనుగోలు చేసింది. దీంతో ఆ జట్టు పేరు మాంచెస్టర్ సూపర్ జైంట్స్గా మారిపోయింది. అలాగే ముంబై ఇండియన్స్ ఓనర్స్ ఓవల్ ఇన్వెన్సిబుల్స్ జట్టును కొనుగోలు చేసి ఎంఐ లండన్గా మార్చారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్స్ నార్దర్న్ సూపర్ చార్జర్స్ను కొనుగోలు చేసి సన్ రైజర్స్ లీడ్స్గా మార్చారు. ఈ పెట్టుబడుల వల్ల ఈ లీగ్ విలువ ఏకంగా 975 మిలియన్ పౌండ్లకు పైగా చేరింది. అంటే మన రూపాయల్లో వేల కోట్లన్నమాట. సరే, ఇప్పుడు మనం అసలు కథలోకి వద్దాం. మాంచెస్టర్ సూపర్ జైంట్స్ ప్రయాణం ఈ సీజన్లో అస్సలు సాఫీగా సాగలేదు. టోర్నమెంట్ స్టార్టింగ్లో ఆ జట్టుకు సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రామ్ కెప్టెన్గా ఉన్నాడు. కానీ కేవలం 5 మ్యాచ్లు ఆడిన తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల అతను హఠాత్తుగా స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయానికి మాంచెస్టర్ జట్టు ఆడిన 5 మ్యాచ్లలో 3 ఓడిపోయి పాయింట్ల టేబుల్లో 6వ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ చేరడమనేది ఆ జట్టుకు ఒక అసాధ్యమైన పనిలా కనిపించింది. కానీ అప్పుడే జోస్ బట్లర్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. మార్క్రామ్ స్థానంలో న్యూజిలాండ్ ఆల్రౌండర్ మైకెల్ బ్రేస్వెల్ను జట్టులోకి తీసుకున్నారు. బట్లర్ నాయకత్వంలో జట్టులో కొత్త ఉత్సాహం వచ్చింది. జట్టు సమిష్టిగా రాణించడం మొదలుపెట్టింది. అసాధ్యమనుకున్న స్థితి నుంచి వరుసగా 5 విజయాలు సాధించి మాంచెస్టర్ జట్టు ఫైనల్స్కు చేరడం నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. ఇక ఆగస్టు 16న లార్డ్స్లో జరిగిన ఆ మెగా ఫైనల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మాంచెస్టర్ సూపర్ జైంట్స్ మరియు ట్రెంట్ రాకెట్స్ జట్ల మధ్య జరిగిన ఈ పోరు క్రికెట్ ప్రియులకు పనువిందు చేసింది. టాస్ గెలిచిన మాంచెస్టర్ కెప్టెన్ జోస్ బట్లర్ ఆలోచించకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో ట్రెంట్ రాకెట్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు బెన్ డకెట్, ఫిన్ ఆలెన్ స్పీడ్గా ఆడడానికి ప్రయత్నించారు. కానీ ఆఫ్ఘన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ తన స్పిన్ మయాజాలంతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతను వేసిన అద్భుతమైన గూగ్లీలకు ట్రెంట్ రాకెట్స్ బ్యాటర్లు వణికిపోయారు. నూర్ అహ్మద్ తన స్పెల్లో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ప్రమాదకరమైన బ్యాటర్ బెన్ డకెట్ను అవుట్ చేయడం మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఒక దశలో ట్రెంట్ రాకెట్స్ 100 పరుగుల లోపే కుప్పకూలిపోతుందేమో అనిపించింది. కానీ ఆఖర్లో అనేరిన్ డొనాల్డ్ 38 పరుగులు, కెప్టెన్ లూయిస్ గ్రెగరీ 32 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రద స్కోరును అందించారు. దీంతో ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 150 బంతుల్లో 158 పరుగులు చేయగలిగింది. ఇక 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ సూపర్ జైంట్స్ జట్టుకు కివీస్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ కలలో కూడా ఊహించని ఆరంభాన్ని ఇచ్చాడు. సీఫర్ట్ బ్యాటింగ్ చూస్తుంటే అసలు బౌలర్లను అతను లెక్క చేయడం లేదనిపించింది. కేవలం 38 బంతుల్లోనే 72 పరుగులు చేసి ట్రెంట్ రాకెట్స్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. అతని ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, ఏకంగా 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. 100 చరిత్రలో ఒకే సీజన్లో 5 హాఫ్ సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా టిమ్ సీఫర్ట్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. అతని ధాటికి స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. కానీ మ్యాచ్ ముగింపు దశకు వచ్చేసరికి అసలు సిసలైన డ్రామా మొదలైంది. పాకిస్తాన్ సీనియర్ బౌలర్ మొహమ్మద్ అమీర్ వరుస బాల్స్లో వికెట్లు తీసి మాంచెస్టర్ను ఒత్తిడిలోకి నెట్టాడు. హెన్రిచ్ క్లాసెన్, మైకెల్ బ్రేస్వెల్ వంటి హిట్టర్లు తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. ఆఖరి ఓవర్లో అంటే చివరి 5 బంతుల్లో విజయం కోసం 3 పరుగులు అవసరమయ్యాయి. క్రీజ్లో ఉన్న లియామ్ డాసన్ మొదటి 2 బంతులను డిఫెన్స్ చేశాడు. దాంతో ఉత్కంఠ ఆకాశాన్ని తాకింది. కానీ 3వ బాల్కి డాసన్ మిడ్ వికెట్ మీదుగా ఒక భారీ సిక్సర్ బాది మాంచెస్టర్ సూపర్ జైంట్స్కు వారి తొలి 100 టైటిల్ను అందించింది.
ఈ విజయం మాంచెస్టర్ సూపర్ జైంట్స్ యజమాని సంజీవ్ గోయంకాకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు గత 4 ఏళ్లుగా టైటిల్ కోసం ప్రయత్నిస్తోంది. కానీ అక్కడ సక్సెస్ కాలేదు. అయితే 100 లీగ్లో మాత్రం జట్టు పేరు మార్చిన మొదటి సీజన్లోనే ఛాంపియన్గా నిలవడం ఆయనకు ఎంతో సంతోషాన్నిచ్చింది. జట్టు విజయంపై ఆయన స్పందిస్తూ, మా సూపర్ జైంట్స్ కుటుంబానికి ఇది గర్వకారణం, బట్లర్ నాయకత్వంలో జట్టు సమిష్టిగా రాణించింది అని కొనియాడారు. టిమ్ సీఫర్డ్ తన అద్భుతమైన ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మరియు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డులను గెలుచుకున్నాడు. అయితే బట్లర్ ఇలా సూపర్ జైంట్స్కు కప్ అందించాడో మన వాళ్లు రిషబ్ పంత్ను ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. లక్నో సూపర్ జైంట్స్ను రిషబ్ పంత్ కెప్టెన్గా కనీసం టాప్ 5లో కూడా తీసుకెళ్లలేకపోయాడు. బట్లర్ మాత్రం తన మొదటి సీజన్లోనే మిడిల్లో కెప్టెన్సీ తీసుకుని టీంకు టైటిల్ తెచ్చిపెట్టాడు. మెన్స్ క్రికెట్ సంగతి పక్కన పెడితే విమెన్స్ విభాగంలో కూడా ఈ సీజన్ ఎంతో ఉత్సాహంగా సాగింది. విమెన్స్ ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్ మరియు సన్ రైజర్స్ లీడ్స్ జట్లు తలపడ్డాయి. ఇక్కడ ట్రెంట్ రాకెట్స్ బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. సన్ రైజర్స్ లీడ్స్ జట్టును కేవలం 91 పరుగులకే కట్టడి చేశారు. కిమ్ గార్త్, సమాంథా బేట్స్ తలో 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశారు. ఆ తర్వాత 92 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ట్రెంట్ రాకెట్స్ కేవలం 54 బంతుల్లోనే లక్ష్యాన్ని చేరుకుని ఛాంపియన్గా నిలిచింది. ఓపెనర్ సోఫియా డంక్లీ 41 పరుగులు చేయగా బెత్ మూనీ 31 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టుని గెలిపించారు. ఆసక్తిపరమైన విషయమేమిటంటే సన్ రైజర్స్ లీడ్స్ జట్టుకు చెందిన అన్నబెల్ సదర్లాండ్ ఈ సీజన్లో అత్యధిక పరుగులు మరియు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకుంది. మొత్తంగా ఈ 2026 100 సీజన్ గణాంకాలను పరిశీలిస్తే బ్యాటింగ్లో ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్ 416 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. బౌలింగ్లో రిచర్డ్ గ్లీసన్ 14 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. అలాగే విమెన్స్ విభాగంలో దీప్తి శర్మ 13 వికెట్లతో సత్తా చాటింది. ఈ సీజన్ కేవలం క్రికెట్ పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఇంగ్లాండ్ క్రికెట్కు పెద్ద బూస్ట్ ఇచ్చింది. కొత్త యజమానులు రావటంతో లీగ్ వైభవం పెరిగింది. ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చిన 500 పౌండ్లను అట్టడుగు స్థాయిలో క్రికెట్ అభివృద్ధికి వినియోగించాలని బోర్డు నిర్ణయించింది. చివరిగా ఈ సీజన్ నేర్పిన పాఠమేమిటంటే ఆఖరి వరకు పోరాడే తత్వం ఉంటే ఏదైనా సాధ్యమే. మాంచెస్టర్ సూపర్ జైంట్స్ జట్టు 6వ స్థానం నుంచి ఛాంపియన్గా నిలవడం మనందరికీ ఒక స్ఫూర్తి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.